హలో స్టూడెంట్స్, ఇప్పటివరకు మనకి సింపుల్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, స్కాన్ఎఫ్ ఎలా యూజ్ చేయాలి, ప్రింట్ఎఫ్ ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా వేరియబుల్ అంటే ఏంటి, ఇవి టాపిక్స్ తెలుసుకున్నాం కదా. సో వీటిని బేస్ చేసుకొని ఈరోజు మనం కొన్ని సింపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. ఓకే, ఒక చిన్న ప్రోగ్రామ్ చూస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైట్ ఏ సి ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏమన్నాను, ఫస్ట్ స్టెప్ వైడ్ మెయిన్. సో మన ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. సో దట్ మీన్స్ పై అంటే ఎంత, ఏ ఈక్వల్స్ టు 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. సో దట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు 22/7 అంటే 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్. సో ఇది మన ఫార్ములా. సో దట్ మీన్స్ మనం ఏ కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలంటే మనకి ఏం తెలవాలి, ఆర్ తెలవాలి. సో దట్ మీన్స్ ఇందులో మనకి ఎన్ని వేరియబుల్స్ అవసరం పడుతున్నాయి, 2 వేరియబుల్స్, ఒకటి ఆర్ ఇంకొకటి ఏ. సో ఇక్కడ చూద్దాము, వైడ్ మెయిన్ తర్వాత ఇంటీజర్ ఏ కామా ఆర్. సో ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ ఇస్తే ఏని కనుక్కోవచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఏమనాలి, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఆర్ వాల్యూ, తర్వాత స్కాన్ఎఫ్ %d కామా అడ్రస్ ఆఫ్ ఆర్, తర్వాత ఏ ఈక్వల్స్ టు 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్, 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. సో తర్వాత నాకు ఏ వాల్యూ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, నేను దాన్ని అవుట్పుట్ గా డిస్ప్లే చేస్తాను. ఏమని, ఏరియా ఈజ్ %d కామా ఏ. సో చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ రాశాను, సేవ్ చేశాను, కంపైల్ చేశాను, రన్ చేశాను, అవుట్పుట్ చూసాను. సో అవుట్పుట్ చూసినప్పుడు ఫస్ట్ నాకు ఏమడుగుతుంది, ఎంటర్ ఆర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 అని ఇచ్చాను. 7 అని ఇస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం. ఎంత, 7 ఇంటూ 7 49, 49 ఇంటూ 3.14, 3.14 ఇంటూ 49. అంతేరా, 153.86. సో నాకు ఆన్సర్ ఏం రావాలి, 153.86 రావాలి. కానీ నాకు ఆన్సర్ ఏమొస్తుంది, 153 మాత్రమే వస్తుంది. ఎందుకు 153 వస్తుంది, 153.86 ఎందుకు రాదు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం, సింపుల్ ఇంట్రెస్ట్. ఒకసారి ఈ ప్రోగ్రామ్ రాసుకోండి, అంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకే, నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, దాని ఫార్ములా I is equals to P into T into R by 100. ఇది ఫార్ములా. ఓకే, సో ఇది ఒకసారి చూద్దాము. అంటే దట్ మీన్స్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ. వడ్డీ ఎలా తెలుసుకోవాలి, P into T into R. అంటే P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వీటిని బేస్ చేసుకొని మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. ఒకసారి చూద్దాము, వైడ్ మెయిన్. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఎన్ని వేరియబుల్స్ అవసరం, 4. ఏంటండి, ఇంటీజర్ P కామా T కామా R కామా I, తర్వాత CLR SCR. సో ఇప్పుడు మనం I కనుక్కోవాలంటే మనకి ఏమేమి తెలియాలి, P T R, 3 వాల్యూస్ తెలియాలి. కాబట్టి మనం ఏం చేద్దాము, 3 వాల్యూస్ మనం ఇన్పుట్ గా ఇవ్వాలి. ఇన్పుట్ ఇవ్వడానికి ముందు ఒక మెసేజ్ రావాలి, ఏమని, ఎంటర్ P కామా T కామా R వాల్యూస్. తర్వాత
scanf, percentage d, percentage d. మధ్యలో స్పేసెస్ కానీ గ్యాప్స్ కానీ ఇంకేస్ ఎటువంటి సింబల్స్ ఇవ్వకూడదు. అడ్రస్ ఆఫ్ p, అడ్రస్ ఆఫ్ t, అడ్రస్ ఆఫ్ r. సో 3 వాల్యూస్ ఇచ్చేసాను. సో తర్వాత ఏం చేయాలి, మనం i వాల్యూ కనుక్కోవాలి. సో నాకు ptr తెలుసు కాబట్టి i వాల్యూ కనుక్కోవచ్చు. i ఈక్వల్స్ టు p ఇంటూ t ఇంటూ r బై 100. ఓకే, సో ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేస్తాను, printf interest is percentage d comma i. సో ఇక్కడ ఇంట్రెస్ట్ వాల్యూ నేను ప్రింట్ చేస్తాను. సో ఈ ప్రోగ్రామ్ రాశాను, అవుట్పుట్ చూస్తాను. అవుట్పుట్ చూస్తే ఏమొస్తుంది, నాకు ఏమడుగుతుంది, ఎంటర్ p కామా t కామా r వాల్యూస్. ఎంటర్ p కామా t కామా r వాల్యూస్. సో ఇక్కడ నేను p వాల్యూ అంటే ప్రిన్సిపల్ ఏమో 2000, t 3 months, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2%. సో ఎంత వస్తుంది ఆన్సర్, ఇంట్రెస్ట్ ఈజ్ ఎంత, 2000 ఇంటూ 3, 6000, 6000 ఇంటూ 2, 12,000 బై 100 అంటే ఎంత, ఇంట్రెస్ట్ ఈజ్ 120 వచ్చింది. ఓకే, బాగానే ఉంది ఆన్సర్. సో ఆన్సర్ కరెక్టే కదా వచ్చింది. సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. సో మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ ఏమడుతుంది, ఎంటర్ p కామా t కామా r వాల్యూస్. సో ఈసారి నేను ఏమిచ్చానంటే 5033. సో నాకు ఆన్సర్ ఏం రావాలి, 5000 ఇంటూ 3, 15,000, 15,000 ఇంటూ 3, 45,000 బై 100 ఎంత, 450 రావాలి. సో ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం. ఇంట్రెస్ట్ ఈజ్ అని చెప్పేసి ఏదో వాల్యూ వస్తుంది, సంథింగ్ ఏదో వాల్యూ వస్తుంది, సంథింగ్ దానికి నచ్చిన వాల్యూ ఏదో వస్తుంది. మనకు ఆన్సర్ ఏం రావాలి, 450 రావాలి. కానీ 450 రాకుండా ఇంకేదో వాల్యూ వచ్చింది. సో ఎందుకు వచ్చింది ఇక్కడ అనేది మనం తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో నెక్స్ట్ టాపిక్ డాటా టైప్స్ అనే టాపిక్ ఉంటుంది, అందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒకవేళ మీకు ఎందుకు వచ్చిందని మీకు ఏమైనా తెలిస్తే దాన్ని కామెంట్లో సెండ్ చేయండి.